They had more knowledge. You see, there is the Spirit of God upon them. They are more, they are greater, they are better. సరే, ఈరోజు దేవుని ఆత్మ మీ దగ్గర లేకపోతామా? దేవుని ఆత్మ ఉంది, బట్ ఎక్సలెన్స్ లేదు. నీకు ఒక డిసిప్లిన్ లేదు, నీకు ఒక కమిట్మెంట్ లేదు. నీలో ఎక్సలెన్స్ ఉందా లేదా అనేది చివరికి పరీక్ష తెలియజేస్తుంది, పరీక్ష ప్రూవ్ చేస్తుంది. ఈరోజు చాలామంది నీ జీవితంలో ఇది చేయొచ్చుగా అంటే నాకు అది లేదుగా అంటారు, ఇది చేయొచ్చుగా అంటే నాకు ఇది లేదుగా. వారి దగ్గర అది ఉంది కాబట్టి వారు అది చేశారు, నా దగ్గర ఇది లేదు, అది లేదు కాబట్టి నేను ఇది చేయలేదు. దేవుడు నీ దగ్గర లేని దాని గురించి నేను లెక్కడగడు, నీ దగ్గర ఏది ఉందో దాని గురించి నేను లెక్కడుగుతాడు. అర్థమవుతుందండి? నీ దగ్గర లేని దాని గురించి దేవుడు నిన్ను ఎప్పుడు లెక్కడగడు. నీ దగ్గర ఏది ఉందో దాని గురించి మాత్రమే దేవుడు నేను లెక్కడుగుతాడు. ఇతరులతో చూసి నువ్వు ఎక్కువ పోల్చుకుంటున్నావేమో, ఇతరులతో చూసి నువ్వు ఎక్కువ బాధపడుతున్నావేమో, ఇతరుల సక్సెస్ చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావేమో. ఇతరుల సక్సెస్ గురించి నువ్వు కుళ్ళుకుని ఇతరులు చేసిన సక్సెస్ నువ్వు తేలేదని దేవుడు అడగడు. నీకు ఇచ్చిన మైనాస్తో అంటే తలాంతులతో నువ్వేం చేశాడు అనేది మాత్రం దేవుడు అడుగుతాడు. నీకు ఇవ్వబడిన దానితో నువ్వేం చేస్తావు లెక్క చెప్తానికి సిద్ధమా? నీకు ఇచ్చిన దాంట్లో ఇదిగో నేను చేయగలిగినంతా చేశాను అంతే, పాయింట్. 5 చేశాడు ఒకడు, సూపర్. ఇంకోటి ఎన్ని చేశాడు? 2 లేకపోతే 3, సూపర్. నువ్వు అట్లా 5 చేయలేదే అని అడగడు. నువ్వు ఎంత చేయగలిగావు, నీ సామర్థ్యత ఎంత ఉంది. దట్ ఈస్ వండర్ఫుల్. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు మీ జీవితంలో అనుగ్రహించబడిన వాటితో వాట్ ఆర్ యూ డూయింగ్? ఈరోజు చాలామంది వాటి ప్రారంభిస్తారు, ఇది ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్తారు, ఇది విడిచిపెట్టి ఇక్కడికి వెళ్తారు, ఇది విడిచిపెట్టి అక్కడికి వెళ్తారు. నౌ క్యాలిక్యులేట్, లుక్ బ్యాక్ యువర్ లైఫ్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన టైం అతి విలువైంది. ఇక్కడ ప్రారంభించినప్పుడే నీ లెక్క ఏమైంది? ఇది మానేసావు. ఇక్కడ నుండి నేర్చుకుని ప్రారంభించావా, లేకపోతే కొత్తగా ఏం తెలియదు ప్రారంభించావా? నీ దగ్గర లేనిది నువ్వు ప్రారంభిస్తున్నావంటే నీ జీవితంలో ఎప్పుడు జయం ఉండదు. నీ దగ్గర లేని దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా సాధించాలని చూసాక నీకు ఎప్పుడు జయం ఉండదు. ఇప్పుడు నేను కానీ వెంటనే నేను ఒక ఐటీ హబ్ ఓపెన్ చేయాలి, నేను ఐటీ ఆఫీస్ స్టార్ట్ చేయాలంటే ఐఎమ్ ఫుల్ వేస్టింగ్ మై టైం. అదే నేను ఒక స్టూడియో ఓపెన్ చేయాలన్నాను, వెరీ వెల్, బికాస్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ హ్యావ్ టు ఈవెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ నీడెడ్. I can tell you, dictate you, do this, done. What is that you have been through life that you can say, this is what I need to do? ఏది నీ ఎక్సలెన్స్? ఏది నీ నైపుణ్యత?